హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఏషియన్ సమ్మిట్. ఓకే, 47th ఏషియన్ సమ్మిట్ మలేషియా క్యాపిటల్ అయినటువంటి కోలంపూర్ లో 47th సమ్మిట్ జరిగింది. అసలు ఈ ఏషియన్ సమ్మిట్ యొక్క మీనింగ్ ఏంటి, ఏషియన్ సమ్మిట్ ఏంటి, సో దీంట్లో ఇండియా ఫౌండింగ్ మెంబర్స్ ఉందా లేదా, సో ఏషియన్ గ్రూప్ లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి ఏంటి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. సో మనకు 1967 లో బ్యాంకాక్ డిక్లరేషన్ ద్వారా సో ఒక 5 కంట్రీస్ ఫౌండింగ్ మెంబర్స్ తోని ఏషియన్ గ్రూప్ అనేది ఫామ్ అవడం జరిగింది. ఆ తర్వాత ప్రెసెంట్ సో దీంట్లో ఉన్నటువంటి మెంబర్స్ వచ్చేసి 2025 నాటికి 11 కంట్రీస్ ఉన్నాయండి. ఓకే, సో 2025 లో జాయిన్ అయినటువంటి 11th కంట్రీ వచ్చేసి మనకు ఈస్ట్ తైమూర్. ఓకే, సో ఇక్కడ ఉంది కదా, అది ఈస్ట్ తైమూర్. సో ఈ గ్రూప్ అనేది ఏషియన్ గ్రూప్ అంటే సో అసోసియేషన్ ఫర్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. ఇవన్నీ కూడా మనకు సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. జాగ్రఫికల్ గానీ పొలిటికల్ గా సో కల్చరల్ గా ఇవన్నీ కూడా సిమిలారిటీస్ ఉంటాయి. సో అందుకోసం ఇది ఒక గ్రూప్ ఫామ్ అవడం జరిగింది. ఈ కంట్రీస్ లో ఈ గ్రూప్ లో ఉన్నటువంటి మెంబర్షిప్ ఉన్నటువంటి కంట్రీస్ చూడండి. సో మయన్మార్, వియత్నాం, లావోస్, థాయిలాండ్, కంబోడియా, సో మలేషియా, సింగపూర్, ఇండోనేషియా, బ్రూనై, ఫిలిప్పైన్స్ అండ్ లాస్ట్ వన్ 11th కంట్రీ ఈస్ట్ తైమూర్. ఓకే, సో ఈ ఇయర్ 47th సమ్మిట్ వచ్చేసి మలేషియాలో జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ 2026 లో ఇక్కడ జరుగుతుంది. ఓకే, ఫిలిప్పైన్స్ క్యాపిటల్ అయినటువంటి మనీలాలో సో నెక్స్ట్ ఇయర్ ఈ సమ్మిట్ జరగబోతుంది. ఫస్ట్ సమ్మిట్ వచ్చేసి మనకు థాయిలాండ్ లోని బ్యాంకాక్ లో జరిగింది. ఓకే, ఏషియన్ గ్రూప్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఇండోనేషియా క్యాపిటల్ సో జకర్తాలో ఉందండి. ఓకే, సో మన ఇండియా చూసినట్లయితే దీంట్లో మెంబర్షిప్ అనేది లేదు, కానీ సో మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వర్చువల్ గా అటెండ్ అవ్వడం జరిగింది. 1991 లో లుక్ ఈస్ట్ పాలసీని ఫాలో అయ్యేవాళ్ళు. ఈ కంట్రీస్ తో మనకు ట్రేడ్ అండ్ కామర్స్ గానీ బయలటరల్ రిలేషన్స్ అనేవి కంటిన్యూ అయ్యాయి. సో 2014 తర్వాత నరేంద్ర మోడీ గారు యాక్ట్ ఈస్ట్ పాలసీ తీసుకురావడం జరిగింది. సో ఈ విధంగా మనకి ఈ కంట్రీస్ మధ్య బయలటరల్ రిలేషన్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ 2025 ని భారత ప్రభుత్వం ఏషియన్ అన్నమాట. ఓకే, సో ఏషియన్ ఇండియా ఇయర్ ఆఫ్ టూరిజం అంటే ఓకే, ఏషియన్ ఇండియా ఇయర్ ఆఫ్ టూరిజం గా డిక్లేర్ చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.